అన్న మరేంటన్నా ఈ రోజున మెగా డిఎస్సి గురించి కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నారు ఇటు వైసీపీ నాయకులు. ఈ రోజున విద్యాశాఖకు సంబంధించి ప్రతి ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ కూడా మాట్లాడుతూ అసలు డిఎస్సీలు ఎలాంటి అవకతవకలు జరగలేదు అని చెప్పి ప్రతి ఐఏఎస్ ఆఫీసర్ కూడా మాట్లాడుతున్నాడు. మరి ఇటు పక్కన వైసీపీ నాయకులు అసలు డిఎస్సి అంటేనే అవకతవకలు జరిగినాయి, అది ఒక డిఎస్సి కాదు దగా డిఎస్సి అని చెప్పి కూడా వైసీపీ నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అసలు నిజంగా దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలు నిజంగానే అవకతవకలు జరిగినాయి అనుకోవచ్చా లేకేంటి? ఈరోజు మనం చూసుకుంటే కనుక రాష్ట్రంలో ఒక దుర్మార్గ పరిపాలన పోయి, ప్రజలకు ఉపయోగపడలేని పరిపాలన పోయి, ఒక ప్రజా ఉపయోగకరమైనటువంటి పరిపాలన జరుగుతుంది. అది కూడా రాష్ట్రంలో ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో. మరి ఈ రోజున వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉండి ఆ పాత్ర పోషించాల్సిన పరిస్థితి ఉండి కూడా వాళ్ళు కేవలం అవాకులు చవాకులు బురద జమ్మటం, ఈ యొక్క ప్రభుత్వాన్ని ఏ విధంగా పడగొట్టాలి, రేపటి రోజున మనం ఏ విధంగా ఇది వెళ్ళాలి అనే ఆలోచన తప్పించి ఏదైనా ఒక సమస్య మీద నిజంగా ప్రభుత్వం నడిచేటప్పుడు సమస్యలు అనేవి ఏర్పడతాయి. ఆ సమస్యలని ఒక ప్రతిపక్ష పాత్ర వారి యొక్క విఘ్నత ఆలోచించుకొని ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రజలకు అనుకూలంగా పనిచేయాల్సినటువంటి ఈ ప్రతిపక్ష పార్టీగా ఉండాల్సినటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో కేవలం నిరాధారమైన ఆరోపణలు ఈ యొక్క ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద వేస్తున్నాయి. ఒక మాట చెప్పాలంటే ఇప్పటి వరకు అనేకమైనటువంటి ప్రభుత్వాలు నడిచినాయి. ఈ నడిచిన ప్రభుత్వాల్లో గతంలో చూసుకుంటే ఎన్టీ రామారావు గారి టైంలో ప్రజలకు ఏదో చేయాలన్న ఉద్దేశంతో ఆ రోజున ఆయన ఏదో చేశారు, ప్రజలకు దగ్గరగా నిలబడగలిగారు కాబట్టి ఆయన ప్రజల మనసులో నిలిచిపోయాడు. అలాగే ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు కొన్ని ఏదో ఆరోగ్యశ్రీ అని లేకపోతే అలాంటి అటువంటి వాటి వల్ల ఆయన ప్రజల మనసులో నిలిచిపోయాడు. ఆ తర్వాత వచ్చినటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుర్మార్గపు రాక్షస పాలన మాత్రం ప్రజల్లో మైండ్లో బాగా గుర్తుండిపోయింది. ఈరోజు ఏదైనా ఉంది అంటే కనుక మీరు అడిగినట్లు ఇవాళ డిఎస్సి గురించి మాట్లాడుతున్నారు. 2019 నుంచి 24 మధ్యకాలంలో పరిపాలన చేసిన వైఎస్ఆర్ పార్టీ డిఎస్సి వేస్తాం, యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, లేకపోతే ప్రతి వారికి కూడా మేము అనేక అవకాశాలు కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం 2019-24 మధ్యలో ఒక్క డిఎస్సి అయినా వదిలిందా? మీరు అది డిఎస్సి వదలలేకపోయి ఈరోజు డిఎస్సి ప్రభుత్వం అధికారంలోకి రాగానే డిఎస్సి మేము వేస్తాం, మొదటి సంతకం చేస్తున్నామని చెప్పి ఆ డిఎస్సి ఇచ్చి ఇవాళ ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత మీరు నిరాధారమైన ఆరోపణలు, ఎవరికో వర్గానికి మీరు మీరు వదిలేశారు, అందరికీ అందలేదు, మీరు వదిలిన డిఎస్సి తప్పు, ఆ విధానం తప్పు, ఇటువంటి దుర్మార్గమైన అనాలోచితమైన ఆరోపణలు మాత్రం చేయడం చాలా దుర్మార్గం. అంటే ముఖ్యంగా ఇక్కడ స్పోర్ట్స్ కోటాకి సంబంధించి 421 పోస్టులు ఉంటే దానిలో 382 పోస్టులు కూడా ఒక సామాజిక వర్గానికే కూటమి ప్రభుత్వం కట్టబెట్టిందని చెప్పి మాట్లాడుతున్నారు. వాస్తవం అంటారు అదంతా? ఇక్కడ చూసుకోవాలంటే ఒక అబద్ధాలు ఆడేవాడు ఏది చెప్పినా కొంచెం ఎక్కువగా ఉంటుంది మనుషులకి. నిజంగా మీ దగ్గర అటువంటి వాటికి ఆధారాలు ఉంటే కనుక మీరు వెళ్ళండి. మీరు దాని మీద మీరు కోర్టుకు వెళ్తారా, లేకపోతే వేరే ఏదైనా మీరు ఒక బోర్డు మీద మీరు మీ యొక్క ఆధారాలను వాళ్ళకి అందిస్తారా? చేసి మీరు నిజంగానే దాని మీద ఉంటే కనుక వాళ్ళకి న్యాయం చేయండి, వాళ్ళని ఇబ్బందులు కలిగించొద్దు. ఎవరిని కూడా ఇప్పుడు ఇవాళ వచ్చిన వాళ్ళు అంటే వాళ్ళు పనికిమాలిన వాళ్ళ, వాళ్ళకు వాళ్ళు చదువుకుని రాలేదా, లేకపోతే వాళ్ళు ఏ విధంగానూ వాళ్ళు దీనికి సరిపోరా? మీరు ఏ విధంగా మాట్లాడతారు? వాళ్ళు వచ్చినాయి నిజంగానే అది జరిగింది అనుకున్నప్పుడు మీరు ఆ బోర్డు దగ్గరికి వెళ్ళి మీరు ఏదైతే వదిలారో మీరు వదిలింది తప్పండి, మీరు ఒక వర్గానికి మేలు చేశారు, ఇది కరెక్ట్ కాదు, మేము దీని మీద కోర్టుకు వెళ్తామని చెప్పి వెళ్ళండి. మీరు హైకోర్టుకు వెళ్తారా, సుప్రీంకోర్టుకు వెళ్తారా, లేకపోతే ప్రజాక్షేత్రంలో తేలుస్తారా? తేల్చండి. అంతే తప్పించి నిరాధారమైన ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. ఈ సందర్భంలో నేను ఒక విషయం చెప్తాను. ఈ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ ఏదైతే ప్రతిపక్ష పాత్ర కూడా పోషించలేని పరిస్థితిలో వీళ్ళందరూ సరే ఏదైనా గత ప్రభుత్వం గతంలో 1924 రాష్ట్రంలో పాలన చేసింది, మీరు ప్రజల పక్షాన నిలబడండి, మాకు ఏదైనా సమస్యలు తెలియజేయండి అని అడుగుతున్నా కూడా వీళ్ళు ఆ పని చేయకుండా ప్రతి విషయంలో, ఒకే విషయం కాదు ప్రతి విషయం, మద్యం దగ్గర నుంచి విద్య దగ్గర నుంచి ఇంకా వైద్యం దగ్గర నుంచి ప్రతి విషయంలో నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. మీరు చేశారు కదా, అధికారం మీరు చలాయించారు, 19 నుంచి 24 వరకు చలాయించారు కదా, అందులో లొసుగులంటే మీకు తెలుసు కదా. మీరు కూడా అప్పుడు పనిచేసినప్పుడు ఇదిగో ఇక్కడ ఈ లొసుగుతో ఉంది, ఈ లొసుగుని సరిచేయండి అని మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? దానివల్ల మీకు నష్టం వస్తుందా? ప్రజలు బాగుపడతారా? వాళ్ళు అభివృద్ధి చెందుతారా? రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా? ఈ భయం ఉందా మీకు? ఈ ప్రభుత్వంలో అభివృద్ధి చెందుద్దనే భయం మీకు అనిపించి ఇవాళ మీరు నిరాధారమైన ఆరోపణలు చేసి ఈ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోసి లేదా ఈ ప్రభుత్వం మీద బురద జల్లితే ఈ ప్రభుత్వం పడిపోద్ది, ప్రజల్లో ఒక ఇది కల్పించాలి, మనం వ్యతిరేకత కల్పించాలని మీరు ప్రయత్నం చేస్తున్నారే తప్పించి నిజంగా కనుక ప్రజల కోసం, ప్రజా శ్రేయస్సు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు పనిచేసేవాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడి ఏదైనా సమస్యని మీరు బహిర్గతం చేయండి, ఆ సమస్య మీద పోరాటం చేయండి.
మీరు చేసిన పోరాటాన్ని ప్రభుత్వం తీసుకోకపోతే ప్రజలు అప్పుడు వాళ్ళని చేదరించుకుంటారు, అంతే తప్పించి మీరు చేసే నిరాధారమైన ఆరోపణలు మాత్రం కరెక్ట్ కాదు, అవి మానుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఇక్కడ ముఖ్యంగా ఈ 2 ఏళ్ల పాలనలో కూడా మొత్తం వెన్నుపోటు పాలన, ఈ 2 సంవత్సరాలు మొత్తం వెన్నుపోటు పాలన అని చెప్పి కూడా ముఖ్యంగా వైసీపీ నాయకులు నేను ర్యాలీ చేస్తున్న పరిస్థితి అంట. నిజంగా ప్రజలకు వెన్నుపోటు పొడుస్తుందా ఈ కూటమి ప్రభుత్వం? కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచింది అని వాళ్ళు చేస్తున్నారు తప్పించి, వెన్నుపోటు అనేది వాళ్ళకి అలవాటు, ఆ విధంగా వాళ్ళు చేశారు. ఎవరికి ఏ ఇబ్బంది కలిగింది ఈ కూటమి ప్రభుత్వం వల్ల? ఎవరికి ఏ ఇబ్బంది కలిగింది? వెన్నుపోటు అంటారు ఏంటి? మీరు వాళ్ళు ఏదైతే ఒక పథకాలు మేము ఈ పథకాలు ఇస్తామని దాంట్లో ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారో, ఆ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిన పథకాలన్నీ కూడా చేసుకురావడానికి కొంత సమయం తీసుకుంది. ఇప్పుడు వాళ్ళు అనుకున్న సమయం ప్రకారం కాకపోయినా కొంత సమయం తీసుకొని ముందరకు వచ్చారు. మీరు దాన్ని సాధారణంగా స్వాగతించండి, లేదా అందులో ఉన్న లోటుపాట్లు ఏంటో తెలియచేయండి. మీరు ఇది చేస్తామన్నారు, ప్రజల పక్షాన్ని నిలబడ్డారు, ఇది చేయలేకపోయారు, ఎందుకు చేయలేకపోయారు నిలదీయండి, ప్రజల పక్షాన్ని నిలదీయండి. అంతే తప్పించి వెన్నుపోటు పొడిచారు, అయి లేవు, ఈ చేయలేదు, ఈ చేయలేదు. మీరు చేసిన అప్పులు కుప్పలను తప్పించుకురావడానికి ఇవాళ అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడింది, వైసీపీకి దుర్మార్గమైన పాలన చరమగీతం పాడే ఉద్దేశంతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిపి ఈరోజు రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన అందించాలనే లక్ష్యంతో ముందరకు వచ్చారు. మరి అటువంటి సందర్భంలో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకుడు, మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు, ఆయన జనసేన పార్టీ అధినాయకుడు, రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, అట్లాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిలో ఇన్ని చెయ్యొచ్చు అని నిరూపించగలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అయ్యారు. మరి మీ ప్రభుత్వంలో కానీ గత ప్రభుత్వాల్లో కానీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఆ విధంగా చేసిన దాఖలాలు ఎక్కడన్నా ఉన్నాయా? ఈ రాష్ట్రంలోనే కాదు, ఏ రాష్ట్రంలోనైనా సరే, ఎక్కడైనా సరే. మరి అటువంటి వ్యక్తి మీద మీరు అన్ని చోట్లకు మీకు అనుకూలమైనటువంటి రాష్ట్రాల్లో కూడా అటువంటి వ్యక్తి మీద బురద జల్లించే పనులు ఇప్పటికీ మీరు చేస్తూనే ఉన్నారు. మరి ఈ అభివృద్ధి జరుగుతుంది, గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అనే ఒక నినాదంతో ఉన్నటువంటి మన భారతదేశంలో గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలనే లక్ష్యంతో మరి పవన్ కళ్యాణ్ గారు అనేక రకాలైన నిధులు ఆయన సాయశక్తుల ప్రయత్నం చేసి ఆ నిధులు తీసుకొచ్చి గ్రామాలను అభివృద్ధి చేసే దిశగా ప్రయత్నం చేస్తుంటే, మీరు చేయలేనని పనులు ఇక్కడ నడుస్తూ ఉంటే ఈ అభివృద్ధి ఎక్కడ జరిగిపోద్దో, రేపటి రోజున మాకు ఎక్కడ అవకాశాలు కోల్పోతామన్న ఉద్దేశంతో దురుద్దేశపూర్వకంగా బురద జల్లి ఈ యొక్క ప్రభుత్వం మీద మీరు ఇట్లాంటి అవాకులు చవాకులు పేలటం చాలా అనైతికం, దుర్మార్గం. మరి ఇటువంటి దుర్మార్గం చర్యలు మీరు నిరోధించకపోతే ప్రభుత్వం రేపటి రోజున ప్రజలు ఇంకొంచెం దూరం మిమ్మల్ని